ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన యువగలం రథసారథి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు భవిష్యత్ ఆశాజ్యోతిన నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర జరిగిన 2 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజాకంటక పాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఒక అకుంఠిత దీక్షతో 2023 సంవత్సరం జనవరి 27వ తారీఖున లోకేష్ బాబు గారు కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. పాదయాత్ర సందర్భంగా అప్పుడుండే దురహంకార ప్రభుత్వం అనేక రకాలైన అడ్డంకులు వేధింపులు చేయడం జరిగింది. అంతేకాకుండా 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన లోకేష్ బాబు గారితో పాటు నడుస్తున్న బృంద సభ్యులపైన అనేక రకాలుగా కేసులు పెట్టి వేధించి అవమానించి పోలీసులు లాఠీలు పెట్టి జైలులో కూడా బంధించి అనేక రకాలుగా వేధించినప్పటికీ ఒక్క ఓరి ధైర్యంతో అకుంఠిత దీక్షతో తను అనుకున్న కార్యక్రమాన్ని సాధించడం జరిగింది. అంతేకాకుండా మధ్యలో పాదయాత్ర విజయవంతాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధైర్యపడకోకుండా ఆ రోజు బాబు గారి కానీ లోకేష్ బాబు గారి పాదయాత్ర కూడా అండగా నిలవడం జరిగింది. చాలా సంతోషం. ఆ పాదయాత్ర వల్లే ఈరోజు ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేసి ఒక ప్రజారంజకమైన పాలనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా బయటికి రావాలంటే భయపడే పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించిన వెంటనే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా యువత స్ఫూర్తివంతమైన పోరాటం చేసి 3 శాసనమండలి స్థానాలను కూడా గెలుచుకొని చరిత్ర సృష్టించడం జరిగింది. అలాంటి నాయకుడికి మనం భవిష్యత్తులో అండగా ఉండి ఖచ్చితంగా అనేక దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే విధంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి ఎంతో దీక్ష దక్షతలతో అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసిన లోకేష్ బాబు గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. యువగలం పాదయాత్ర ప్రారంభమై 2 సంవత్సరాలు అయిన సందర్భంగా యువగలం టీం సభ్యులకి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించి ప్రాణాలు కొట్టి రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాలని ఒక దానికోసం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని చెప్పి యువగలం పేరుతో పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు అనేక రకాల కామెంట్లు చూడటం మొదలుపెట్టారు. లోకేష్ గారిని బాడీ షేప్ నుంచి యువగలం పాదయాత్ర పేరు దగ్గర నుంచి ఇందాక అశోక్ బాబు గారు చెప్పినట్టు ఒకనొక సందర్భంలో మైక్ వ్యాన్లు లాక్కున్నారు, బండి తలాలు లాక్కున్నారు, యువగలం వాలంటీర్లు అర్ధరాత్రి వచ్చి చెప్పా తట్టకుండా లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్లారు. అదేవిధంగా మైకులు లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు, రాళ్ళు వేశారు, సీసాలు వేశారు, వాటర్ బాటిల్ వేశారు. వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. యువగలం పాదయాత్ర సజావుగా జరగాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని నారా లోకేష్ గారు పాదయాత్ర చేసుకొని అందరినీ కూడా మమ్మల్ని అందరినీ సమాయత్తం చేసి ఒక టీం సభ్యులుగా నియమించుకొని వెళ్తా ఉంటే వాళ్ళు కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడికెక్కడ పాదయాత్రను విచ్ఛిన్నం చేయాలి, ఎక్కడెక్కడ పాదయాత్రలో ఇబ్బందులు పెట్టాలని వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్కెచ్ చేసుకొని ఎక్కడెక్కడ ఇబ్బందులు పెట్టారు. అయినా మా నాయకుడు యువనేత నారా లోకేష్ గారు ఎక్కడా కూడా అడిగేయలేదు. ఎంతమంది వందలాదిగా వాళ్ళ జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి పాదయాత్రను విచ్ఛిన్నం చేయాలి, ఆపాలని ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా మమ్మల్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎవరైతే తప్పు అన్న ప్రతి ఒక్కరు తుప్పు వదిలించిన వ్యక్తి ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారిని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆ రోజు వాలంటీర్లు ముఖ్యంగా టీం సభ్యులు మేమందరం ఉన్నా కూడా వాలంటీర్లు కుటుంబ సభ్యులందరినీ వదిలేసి ఆ రోజు ఎండనక వాననక చల్లనక రాత్రనక పగలనక మాతో పాటు అందరం కూడా తిరుగుకుంటూ పనిచేసుకుంటూ పోయాం. ఏదైతే యువగలం పాదయాత్రలో కీలకంగా పోషించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక అశోక్ బాబు గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో కులమతాలకు అతీతంగా, వారసత్వానికి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పార్టీ కోసం నిలబడ్డ ప్రతి ఒక్క యువతకి గుర్తింపించే విధంగా యువనేత నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారి సారథ్యంలో మాకు పదవి ఇవ్వడం, రాష్ట్రంలోని అనేక మంది ఆర్యవైశ్యులు ఏకతాటి మీద తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.